హాయ్ అండి. ఇంతవరకు మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీలోనే 5 క్లాసెస్లోనే క్లాస్కి 5 స్టిచ్చెస్ చొప్పున మొత్తం 25 స్టిచ్చెస్ నేర్చుకున్నాము. ఇది క్లాస్ 6. క్లాస్ 6లోనే 26, 27, 28, 29, 30 ఈ 5 స్టిచ్చెస్ మనం నేర్చుకుంటాము. 26వ స్టిచ్ ఏంటంటే మనం 25వ స్టిచ్ లేస్ స్టిచ్ నేర్చుకున్నాం కదా. ఆ లేస్ స్టిచ్కి ఏంటంటే సింగిల్ పొర పెట్టాము. అంటే ఈ పోగు కుట్టు వేసాం కదా, అది సింగిల్ వేసాము. దీనికి ఏంటంటే డబల్ లైన్లో వేసుకోవాలన్నమాట. ఈ డబల్ లైన్లో వేసుకోవడం వలన ఏంటంటే ఆ లేస్ అన్నది అంత లూజ్గా కాకుండా కాస్త మనకి అందుబాటుగా, అంటే ఏవి తగిలినా ఏమీ అమ్మకుండా ఉండేలాగా స్టిఫ్గా ఉండేలాగా ఉంటుంది ఈ లేస్ స్టిచ్. అందువలన డబల్ లేయర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇది రన్నింగ్ స్టిచ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుందండి. కాకపోతే రన్నింగ్ స్టిచ్కి మనం స్టిఫ్గా లాగుతాము ఈ దారాన్ని. ఈ లేస్ స్టిచ్కి స్టిఫ్గా లాగము, కాస్త లూజ్గా వదిలేస్తాం. అందుకే లేస్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు విప్పుడు స్టెమ్ స్టిచ్ అండి. మీకు ఆల్రెడీ స్టెమ్ స్టిచ్చెస్ నేర్పించాను కదా. స్టెమ్ స్టిచ్ మామూలుగా స్టెమ్ స్టిచ్ కుట్టేయాలండి ఫస్ట్ లైన్ అంతా. ఆ తర్వాత మనం దాన్ని రన్నింగ్ స్టిచ్ కింద మార్చుకోవాలి. ఈరోజు మీకు అన్నీ చాలా సింపుల్ స్టిచ్చెస్సే నేర్పిస్తాను. చాలా తేలిగ్గా ఉంటాయి. చూసారు కదా, ఇది కాడకుట్టు కుట్టేసామా. కుట్టేసిన తర్వాత మళ్ళీ వేరే దారం తీసుకున్నాము. ప్రతి దానిలో నుంచి వీడియోలో చూపించిన విధంగా ఇలాగా కింద నుంచి పైకి ఇలా తిప్పుతూ ఉండాలి దారాన్ని. ఇప్పుడు స్టెమ్ స్టిచ్ అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చైన్ స్టిచ్ చూపించాను. ఇది ఇప్పుడు స్టెమ్ స్టిచ్. అంటే మనం బేస్ ఏంటంటే స్టెమ్ స్టిచ్ చేస్తున్నాం దీనికి. ఇప్పుడు చైన్ స్టిచ్కి ఏంటి వేసామంటే బేస్ చైన్ స్టిచ్ వేసాము. ఇంకా 28వదండి. ఇది ముడికుట్టు. మెయిన్ ముడికుట్టు ఇదేనండి. అయితే ఇది కాకుండా ఇంకా చాలా ముడికుట్టులు ఉన్నాయి. నేను ఒకటి చూపిస్తాను. అయితే నేను మధ్యలోనే చూపిస్తున్నా. ఏమైందంటే ఇప్పుడు ఇన్ని రకాల ముడికుట్టులు నేనైతే నేర్చుకున్నాను, నేర్పించాను చాలామందికి. కానీ ఇప్పుడు చాలా 25 సంవత్సరాలు గ్యాప్ వచ్చేయడం వలన నేను కూడా ఎలా కుట్టుంటానా అని ఆలోచించే స్టిచ్చెస్ కూడా నా దగ్గర ఉండేసరికి కొంచెం దాని మీద కుస్తీ పడుతున్నా. తొందరగా అది ఎలాగైనా ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇప్పి చూసి అలా ట్రై చేస్తున్నాను అన్నమాట. చాలా స్టిచ్చెస్ అంతా అంటే చాలా సంవత్సరాలు అయిపోవడం వలన కొంచెం వాటి మీద కొంచెం మళ్ళీ పట్టు తప్పి కొంచెం ట్రై చేస్తున్నాను. అందువలన మీకు ఒకటి సింపుల్గా ఉన్నవి తొందరగా చూపిస్తాను. తర్వాత కొంచెం ఇంకా కష్టంగా అనిపించేవి ఇంకా ముందు చూపిస్తూనే ఉంటాను. ఇది చూసారా, ఎంత జాగ్రత్తగా గమనించండి. ముడికుట్టు భలే ఉంటుంది. అసలు ఎలా కుట్టారా బాబు ఇది అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు జిగ్జాగ్ గొలుసు కుట్టు. మీకు గొలుసు కుట్లు కుట్టినప్పుడే చూపించాలి జిగ్జాగ్ గొలుసు కుట్టు. అయితే నేను కొంచెం లేట్గా చూపిస్తున్నా. ఏమైందంటే నా డిజైన్స్ దగ్గర లాస్ట్లో ఉండిపోయింది జిగ్జాగ్ గొలుసు కుట్టు. సో ఇంకా సరే సింపుల్గా ఉంటుంది ఇది నేర్చుకోవడానికి అని చెప్పేసి అది కూడా నేను ముందు పెట్టాను అనమాట. ఇంకా లాస్ట్కి పెట్టలేదు. ఎందుకంటే సులువైనవి ముందు నేర్చుకుంటూ ఉంటేనే కష్టమైనవి తర్వాత తేలిక అనిపిస్తాయి. అసలు సులువైనవే రాకుండా కష్టమైనదే డైరెక్ట్గా అంటే అసలు అన్నీ కష్టంగానే అనిపిస్తాయి అన్నమాట. చూసారు కదా, జిగ్జాగ్ లాగే ఇంకా గొలుసు కుట్టు అనమాట. పైకి కిందకి క్రాస్గా కుట్టాలి. ఇవన్నీ కూడా డ్రెస్సెస్కి, శారీస్కి, దేనికైనా కుట్టుకోవడానికి బాగానే ఉంటాయండి. ఇంకా ఈ రోజుకి లాస్ట్ ఏంటంటే 30వ స్టిచ్ సింపుల్ నాట్ స్టిచ్.
దీనికి ఏంటంటే మనం కింద నుంచి దారం తీసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా పైనుంచి కిందకి ఇలాగా క్లాత్లో నుంచి దారం తీసి చూసారు కదా, ఒకసారి ఒక లా అనేసిన తర్వాత కిందకి అన్నాక మళ్ళీ రెండోసారి అన్నప్పుడు మాత్రం గొలుసు కుట్టులా అనాలి. గొలుసు కుట్టులా అనకపోతే ఏమవుతుందంటే దారం సూది మీద నుంచి వేసి తీయాలి. వేస్తే అక్కడ అలా ముడిపడుతుంది. మళ్ళీ కొంచెం పక్కకు తీసుకొని మళ్ళీ దారము సూది క్లాత్ నుంచి కిందకి తీసి అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎలా చూపించానో అలా కుట్టడమేనండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి అనిపిస్తే షేర్ చేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.